హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే మనము మీన్, మీడియన్, మోడ్ అండ్ రేంజ్ అనే టాపిక్స్ ని నేర్చుకుందాం. సో మీకు క్వశ్చన్ లో ఇలాంటివి ఫైండ్ చేయమన్నప్పుడు మీరు ఎలా కనుక్కోవాలో నేను ఈజీగా చెప్తాను. ఫస్ట్ మనము మీన్ గురించి నేర్చుకుందాం. సో మీన్ కి మనకు ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఏంటంటే మీన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ నెంబర్స్. అంటే మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చేసి మీన్ కనుక్కోమంటారు కదా. సో అలాంటప్పుడు సమ్ ఆఫ్ నెంబర్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్స్. టోటల్ గా ఎన్ని నెంబర్స్ ఇచ్చారు అనేది కింద రాసుకోవాలన్నమాట. సో మీకు ఇట్లా ఫార్ములాతో చెప్తే అర్థం కాదు కాబట్టి కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఎగ్జాంపుల్ కి నేను 1, 2, 3, 4, 5 ఇట్లా నెంబర్స్ ఇచ్చేసి మనకి మీన్ ఎంత అని కనుక్కోమంటారు అనమాట. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ న్యూమరేటర్ లో ఏముంది, సమ్ ఆఫ్ నెంబర్స్. అంటే అన్ని నెంబర్స్ ని ఫస్ట్ సమ్ చేయాలి. 1 + 2 + 3 + 4 + 5 డివైడెడ్ బై ఇప్పుడు మనకి టోటల్ నెంబర్స్. అంటే టోటల్ గా ఎన్ని నెంబర్స్ ఇచ్చారో కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5. సో అది డినామినేటర్ లో రాసుకోవాలి. ఇప్పుడు టోటల్ సమ్ ఎంత అవుతుంది? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15. సో 15 డివైడెడ్ బై 5 ఇది క్యాన్సిల్ అవుతుందిగా. 5 1s 5 3s. సో మీన్ వచ్చేసి 3 అన్నమాట. సో ఆన్సర్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు 3. సో చూసారు కదా ఎంత సింపుల్ గా సాల్వ్ చేసాము. సో మీన్ ని మనము ఇట్లా ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు మీన్ అర్థమైపోయింది కాబట్టి మీడియన్ దగ్గరికి వద్దాం. సో మీడియన్ కూడా చాలా సింపుల్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీడియన్ అన్నమాట. సో ఇప్పుడు మీడియన్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీడియన్ వచ్చేసి మిడిల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మీడియన్ అంటారు అనమాట. సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి మీడియన్ ఎట్లా కనుక్కోవాలో. ఇప్పుడు వాళ్ళు సెట్ ఆఫ్ నెంబర్స్ ఇస్తారు. లైక్ 2, 5, 9, 10, 11 అండ్ 12. ఇంకో నెంబర్ కూడా రాద్దాం 30. సో ఇట్లా ఇచ్చేసి మీకు మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని కనుక్కోమంటారు. సో చాలా సింపుల్. మీడియన్ అంటే ఏం లేదు, మిడిల్ వాల్యూని మనం మీడియన్ అంటాము. అంటే మిడిల్ వాల్యూ ఏదైతే మిగులుతుందో మనకి దాన్ని మీడియన్ అంటారు. మిడిల్ వాల్యూ కనుక్కోవడం కూడా కొంతమందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి, అంటే కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి ఒక సింపుల్ ట్రిక్ చెప్తా చూడండి. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది? 2, 5, 9, 10, 11, 12, 13. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ టర్మ్ ని లాస్ట్ టర్మ్ ని క్యాన్సిల్ చేసుకుంటూ రండి. సో 2, 13, అలాగే 5, 12, 9, 11. సో ఇక్కడ మనకి ఒక్క నెంబర్ మాత్రమే మిగిలిపోయింది కదా, క్యాన్సిల్ చేయడానికి అటు లేదు. సో ఒక్క నెంబరే మిగిలిపోయింది కాబట్టి ఈ ఒక్క నెంబరే మనకి మీడియన్ అన్నమాట. సో మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమవుతుంది? 10 అవుతుంది. సో ఇది అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా చూడండి. 1, 3, 2, 9, 5. సో ఇక్కడైతే మనకి ఏమంటారు, జంబుల్ చేయకుండా స్మాల్ టు లార్జెస్ట్ నెంబర్ లాగానే ఇచ్చారు. అంటే అసెండింగ్ ఆర్డర్ లోనే ఇచ్చారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నెంబర్స్ జంబుల్ చేశారు. సో ఫస్ట్ మనము ఎప్పుడైనా కానీ అసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవాలన్నమాట. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటిది? స్మాల్ నెంబర్ టు లార్జ్ నెంబర్ వరకు. ఇక్కడ ఏమవుతుంది? 1, 2, 3, 5, 9. సో ఫస్ట్ ఇలా రాసుకున్న తర్వాతనే మనం సొల్యూషన్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను ఎందుకు చేయలేదంటే ఆల్రెడీ అసెండింగ్ నెంబర్ లో ఇచ్చారు కాబట్టి నేను దాన్ని సెట్ చేయలేదన్నమాట. కానీ ఇక్కడ మనకి అసెండింగ్ నెంబర్ లో ఇవ్వలే కాబట్టి ఫస్ట్ సెట్ చేసుకోవాలి, తర్వాత క్యాన్సిల్ చేసుకోవాలి. 1, 1 ఇది. సో మిగిలిన ఏంటిది? 3. సో మనకి ఇక్కడ మీడియన్ వచ్చేసి 3 అన్నమాట. అర్థమైందా? సో మీకు ఇంకొక రకమైన ఎగ్జాంపుల్ కూడా అడుగుతారు. లైక్ ఎలా అంటే వేరే ఎగ్జాంపుల్ చూస్తాను చూడండి. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు అనమాట. ఎలా అంటే 1, 2, 9, 5, 6, 3 ఇలా అడుగుతారు. ఫస్ట్ నేను ఏం చెప్పాను? అసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవాలి. సో 1, 2, 3, 5, 6, 9. సో ఇక్కడ చూడండి 1, 9 క్యాన్సిల్ చేస్తా, 2, 6 క్యాన్సిల్ చేస్తాం. మనకి ఇక్కడ 2 నెంబర్స్ మిగిలినాయి అనమాట. సో 2 నెంబర్స్ మిగిలినాయి కదా అని ఇది ఇలా క్యాన్సిల్ చేయకూడదు అనమాట, అది తప్పు అవుతుంది. సో 2 నెంబర్స్ మిగిలినప్పుడు ఏం చేయాలంటే మీన్ ఫార్ములా లాగా ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. ఏంటంటే
3 + 5 / 2. ఎందుకంటే మనకు 2 నెంబర్స్ మిగిలిపోయిన నెంబర్స్ ఏంటిది 3, 5. సో ఇది మీన్ ఫార్ములా లానే ఉంటుంది కానీ మీన్ ఫార్ములా కాదు. ఎందుకంటే మీన్ ఫార్ములా మనము అన్ని యాడ్ చేస్తాం కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ మిగిలిపోయినవి మాత్రమే యాడ్ చేస్తున్నాం. సో 3 + 5 ఎంత 8. 8 / 2. సో 2 1s are 2 4s are. సో ఇక్కడ మీడియన్ వచ్చేసి 4 అన్నమాట. సో ఇది ఒక్కొక్కసారి పాయింట్స్ లో కూడా వస్తుంది. సో దానికి వర్రీ అవ్వని అవసరం లేదు. పాయింట్స్ లైన్ వస్తుంది లేకపోతే నార్మల్ వాల్యూ అయినా వస్తుంది. సో ఇక్కడ మీడియన్ 4 అన్నమాట. సో 2 నెంబర్స్ మిగిలిపోయినప్పుడు ఎలా చేయాలో మీకు అర్థమైంది కదా. సో ఇంతే అన్నమాట. మనకి మీన్ అర్థమైంది అలాగే మీడియన్ కూడా అర్థమైంది. ఇప్పుడు మోడ్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో ఇలాగే సింపుల్ గా మనము మోడ్ కూడా కనుక్కోవచ్చు. సో థర్డ్ టాపిక్ వచ్చేసి మోడ్ అన్నమాట. సో మోడ్ అంటే ఏం లేదు. ఒక ఇచ్చిన వాల్యూస్ లో ఇప్పుడు మనకి సెట్ ఆఫ్ వాల్యూస్ ఇస్తారు కదా, అదే సెట్ ఆఫ్ నెంబర్స్ ఇస్తారు కదా, ఆ సెట్ ఆఫ్ నెంబర్స్ లో ఎక్కువ రిపీట్ అయింది, ఆఫెన్ గా రిపీట్ అయింది అనమాట. ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబరే మనకి ఇక్కడ మోడ్ అన్నమాట. ఆఫ్ అండ్ రిపీటెడ్ నెంబర్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా చూడండి. ఇప్పుడు సపోజ్ సెట్ ఆఫ్ నెంబర్స్ లైక్ 1 2 2 3 4 5 ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ కంపేర్ చేసుకుంటే అన్ని నెంబర్స్ లో ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ ఏంటిది 2. ఎందుకంటే 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఈ ఇచ్చిన వాల్యూస్ కి మోడ్ ఏంటిదంటే 2 అన్నమాట. అర్థమైందా? సో మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు. లైక్ 2, 3 నెంబర్స్ అట్లనే రిపీట్ అయితే అప్పుడు మోడ్ ఏంటి అని. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎగ్జాంపుల్ ఇంకొకటి 1 1 2 2 3 4. సో ఇక్కడ మనకి 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. అలాగే 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో అలాంటప్పుడు ఏం లేదు. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఈ 2 నెంబర్స్ అవుతాయి అన్నమాట. 1 అండ్ 2. సో ఇట్లా 2 నెంబర్స్ రిపీట్ అయినప్పుడు 2 నెంబర్స్ మోడ్ కిందనే వస్తాయి అనమాట. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఎలా అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మీకు ఇలా ఇస్తారు 1 1 2 2 అలాగే 3 3. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అన్ని నెంబర్స్ 2 టైమ్స్ రిపీట్ అయినాయి. సో ఇలాంటప్పుడు ఇది నో మోడ్, అంటే మోడ్ ఇక్కడ ఏమీ లేదు అని అర్థం అనమాట. ఎందుకంటే మోడ్ అంటే ఏంటిది, వేరే నెంబర్ కంటే ఇంకొక నెంబరు ఎక్కువ సార్లు రిపీట్ అవ్వాలి. కానీ ఇక్కడ అన్ని నెంబర్స్ సేమ్ రిపీట్ అయినాయి కాబట్టి ఇక్కడ మోడ్ అనేది ఉండదన్నమాట. సో ఒక్క నెంబర్ అయినా వేరే నెంబర్ కంటే ఎక్కువ సార్లు రిపీట్ అయినప్పుడే మనకి మోడ్ ఫామ్ అవుతుంది. అన్ని నెంబర్స్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నో మోడ్ అన్నమాట. సో ఇక్కడ నో మోడ్ అన్నమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా చూడండి. 1 2 3 4. ఇక్కడ ఒక్క నెంబర్ కూడా ఒక్కసారి కంటే ఎక్కువ రిపీట్ అవ్వలేదు. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో కూడా మనకి నో మోడ్. సో ఇలా ఇక్కడ ఏ మోడ్ లేదని అర్థం. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను మోడ్ ఎట్లా కనుక్కోవాలనేది. సో థర్డ్ టాపిక్ కూడా మనం నేర్చేసుకున్నాం. సో మోడ్ కూడా మనకి తెలిసింది. ఇప్పుడు రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. సో లాస్ట్ టాపిక్ వచ్చేసి రేంజ్ అన్నమాట. రేంజ్ ఏమి లేదు, చాలా సింపుల్. ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చి రేంజ్ కనుక్కోమన్నప్పుడు మీరు ఈ ఫార్ములా వాడండి. ఆ ఇచ్చిన సెట్ ఆఫ్ వాల్యూస్ లో నెంబర్స్ లో లార్జెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్, ఇది ఫైండ్ అవుట్ చేసేస్తే మనకి రేంజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తో చెప్తా చూడండి. 3 9 7 10 1. సో ఇట్లా ఇచ్చినప్పుడు రేంజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, లార్జెస్ట్ నెంబర్. సో ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ ఏంటిది 10. సో 10 మైనస్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది 1 మైనస్ 1 ఇస్ ఈక్వల్స్ టు ఎంత 9. సో దీని రేంజ్ వచ్చేసి 9 అన్నమాట. సో ఇంతే, రేంజ్ ఇలానే కనుక్కుంటారు. సో సో మీకు ఇప్పుడు రేంజ్ కూడా అర్థమైపోయింది అనమాట. సో మనం అన్ని టాపిక్స్ నేర్చేసుకున్నాము. సో ఇవాళ మనము మీన్ మీడియం రేంజ్ నేర్చుకున్నాం. సో నేను ఒక సింపుల్ క్వశ్చన్ ఇస్తాను, సాల్వ్ చేయండి. 2 3 3 4 4 5 6 7. సో ఈ క్వశ్చన్ కి ఐ మీన్ ఈ నెంబర్స్ కి మీన్ మీడియన్ మోడ్ అండ్
రేంజ్. ఈ వాల్యూస్ కనుక్కొని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీకు ఇది అర్థమై ఉంటే ఈ క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేస్తారు. సో రేపటి వీడియోలో మనం ఏం చేద్దామంటే వీటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం ఉంది వీటి మీద. చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతారు మనకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఎందులో అయినా మ్యాథ్స్ ఎగ్జామ్స్లో అడుగుతారు. సో అట్లాంటి క్వశ్చన్స్ని మనము సాల్వ్ చేద్దాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.